హెల్దీ గట్. చాలామంది గట్ అనే సౌండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారండి, సర్వరోగం ఉదరజనితం. గట్ అంటే ఇంకేంటి కాదు, మన ఉదరం. సో ఆయుర్వేదంలో చెప్పిన ఆ ఉదరమే మన గట్ అనమాట. సో గట్ హెల్దీగా ఉండాలి అంటే ఏంటి ఉండాలి అంటే సరైన వ్యాయామం, సరైన ఆహారం, వీటితో పాటు అత్యంత కీలకమైనది ఏంటంటే మైక్రోబయోమ్ లేదా హెల్దీ బ్యాక్టీరియా అంటాం. సో హెల్దీ బ్యాక్టీరియా అనగానే ఓన్లీ బ్యాక్టీరియా వస్తుంది, కానీ మైక్రోబయోమ్ అంటే హెల్దీ బ్యాక్టీరియా, దానితో పాటు ఈస్ట్లు, అలాగే ఇతర కొన్ని అంశాలు కూడా క్రోడీకృతమై ఉంటాయి. అయితే ఈరోజు మనం హెల్దీ గట్ మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే కనుక మన శరీరంలో కొన్ని బిలియన్స్ మైక్రోబయోమ్ అనేది మన శరీరంలో ఉంటుంది. రకరకాల ఒక్కో జాతికి ఒక్కొక్క కొన్ని బిలియన్ల కొద్దీ ఉంటుంది. ఆ విధంగా మొత్తంగా చూసుకుంటే మన మైక్రోబయోమ్ 38 ట్రిలియన్స్ ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్పడం అనేది జరిగింది. అంటే మన కణాలు 30 నుంచి 36 ట్రిలియన్స్ ఉంటాయని పరిశోధనలో తేలింది. ఆ లెక్కన మన శరీరంలో కణాల కన్నా కూడా బ్యాక్టీరియా లేదా మైక్రోబయోమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే కనుక మన గట్ హెల్త్ అనేది బాగుంటుంది. గట్లోనే ప్రధానంగా ఈ మైక్రోబయోమ్ అనేది స్టోర్ అవుతుంది. మన ఓరల్ క్యావిటీ, అలాగే మన కోలాను, ఇంటెస్టైన్, గట్, జీర్ణాశయంలో మనకి ఈ మైక్రోబయోమ్ అనేది అందుబాటులో ఉంటుంది. దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకోగలిగితే, దీన్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే అనేక వ్యాధులు, క్యాన్సర్ నుంచి జలుబు దాకా అనేక వ్యాధులు రాకుండా మనం రక్షించుకోవచ్చు. అది ఎలా అనే విషయాల గురించి మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో నేను ఇచ్చేటటువంటి వీడియో పోడ్కాస్ట్లు మీరు చూడండి. అదేవిధంగా మీకు దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫైల్స్ కానీ, డేటా డాక్యుమెంట్స్ కానీ కావాలనుకుంటే కనుక గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అంశాలు వస్తాయి. అలాగే గతంలో కూడా మీకు నేను పెట్టేటువంటి అంశాలు చూడగలుగుతారు. యూట్యూబ్లో కేవలం వీడియోలు మాత్రమే వస్తాయి. సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు వీడియోలతో పాటు డాక్యుమెంట్స్, ఇమేజెస్, అన్ని రకాల ఫైల్స్ కూడా మీరు పొందడానికి వీలవుతుంది. సో ప్రధానంగా దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే పొట్టకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, అంటే మన మైక్రోబయోమ్ని చంపేయకుండా ఉండేటటువంటి పదార్థాలని మనం తీసుకోవాలి. చంపే పదార్థాలు మనం అవాయిడ్ చేయాలి. ఏంటి చంపుతాయంటే అనవసరంగా యాంటీబయాటిక్స్ వేసుకోవడం, అలాగే ఎక్కువగా రకరకాలైనటువంటి మెడిసిన్స్ వేసుకోవడం, అలాగే క్లోరినేటెడ్ వాటర్ తాగడం, మనం నిత్య జీవితంలో వినియోగించుకునేటటువంటి అనేక కాస్మెటిక్ పదార్థాల వల్ల కూడా మన శరీరంలో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. సో వీటిని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడాన్ని అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా మన గట్లో బతకాలి అంటే ఏం అవసరం, వాటిని మనం ఇవ్వాలి. ఏం అవసరం? బ్యాక్టీరియా బ్రతకడానికి అవసరమైనటువంటి పదార్థాలనే ప్రీబయోటిక్స్ అని అంటారు, బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అంటారు. సో మన గట్లో ఉండేటటువంటి హెల్తీ బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ అంటే అది తినేటటువంటి ఆహారాన్ని మనం ప్రీబయోటిక్స్ అంటాం. ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? అన్డైజెస్టిబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, అలాగే కొంత సాల్యుబుల్ ఫైబర్స్, ఈ సెల్యులోజ్, వీటన్నిటి మీద ఆధారపడి ఈ హెల్తీ బ్యాక్టీరియా అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఇది ఎందులో ఉంటుంది? మొక్కల్లో, ఆకుకూరల్లో, అదేవిధంగా కూరగాయల్లో ఉండేటటువంటి పదార్థాల్లో ఇది ఉంటుంది. సో దానికి అవసరమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. అలాగే కొన్ని బ్యాక్టీరియా అనేది ఎప్పటికప్పుడు మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మన విసర్జక పదార్థాల ద్వారా. సో కొన్ని పరిశోధనలు తేలింది ఏంటంటే 70% మన మల పదార్థం ఏదైతే ఉంటుందో అది 70% కేవలము వాటరు మరియు మన బ్యాక్టీరియా. సో అంత బ్యాక్టీరియా ప్రతిసారి కూడా మన శరీరం నుంచి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం రిప్లెనిష్ చేసుకోవాలి అంటే దానికి సరిపడా ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. సో దానికోసం నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక బుక్ అనేది పెట్టడం జరిగింది. సో అది మీరు చదువుకొని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్లో మనం రాబోయే రోజుల్లో పెట్టేటువంటి వంటకాలు, ఉదాహరణకి సారు కానివ్వండి, కిమ్చి కానివ్వండి, ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్ తీసుకోవడం కానివ్వండి, కవాస్ కానివ్వండి, అలాగే చల్దనం తీసుకోవడం కానివ్వండి, అలాగే పుల్లబెట్టినటువంటి అంబలి, అలాగే పులియబెట్టినటువంటి కూరగాయలు ఏమైనా తీసుకునే విధానాలను మనం తెలియజేస్తూ ఉంటాం. అవి మీకు ఆల్రెడీ తెలిస్తే వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ గట్ మైక్రోబయోమ్ని మనం పెంపొందించుకోవచ్చు. ఎప్పుడైతే గట్ అనేది మనకి హెల్తీగా ఉంటుందో అనేక రోగాలు మనం రాకుండా మనం రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ కానివ్వండి, ఈ ఉదాహరణకి శాస్త్రీయ పరిశోధనలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా లాక్టోబాసిల్లస్ క్యాసై, అలాగే లాక్టోబాసిల్లస్ పారాక్యాసై అనే బ్యాక్టీరియా పనికొస్తుందని పరిశోధనలో తేలింది. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మనం దాన్ని తీసుకోవాలి. అలాగే ఓరల్
లాక్టోబాసిల్లస్ సెలివారిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఉంటే ఓరల్ హెల్త్ బాగా ఉంటుంది. అలాగే బిఫిడోబాక్టీరియం లాంగం తీసుకుంటే మన మెంటల్ హెల్త్, మైండ్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా బ్యాక్టీరియాకి మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. మనకు తెలిసినప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా అంటే ప్రమాదం, టైఫాయిడ్ బ్యాక్టీరియా, రకరకాల బ్యాక్టీరియా ప్రమాదం అనేది చదువుకున్నాం తప్ప బ్యాక్టీరియా మన శరీరంలో 38 ట్రిలియన్ బ్యాక్టీరియా మనకి లోడ్ ఉంటుంది, అది మనకు చాలా అవసరం అనేది మనకు తెలియదు. సో దీనికి సంబంధించిన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చెప్తూనే దీని నుంచి ఎలా ఉపయోగాలు, ప్రయోజనం పొందాలి అనే విషయాన్ని కూడా మన ఛానల్లో నేను చెప్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి.